Hi guys, this is Raghu and welcome back to my channel. పద్మభూషణ్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అఖండ సినిమా మొదలుకొని వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా డాకుమారాజ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేస్తూ విజయ దుందుబి మోగిస్తున్నాడు. సినిమాల కలెక్షన్ల విషయంలో కూడా సినిమాకి రికార్డుల మూత మోగిస్తున్నాడు. బాలయ్య సినీ కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లతో డాకుమారాజ్తో ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేశాడు. 7-10 వయసులో కూడా బాలయ్య వరుస హిట్లతో అటు సీనియర్ హీరోస్ కి ఇటు యంగ్ హీరోస్ కి ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీగా తొడగొట్టి సవాలు విసురుతున్నాడు. వరుస లైనప్స్ తో హీట్ పుట్టిస్తున్నాడు. డాకుమారాజ్ తో ఓటీటీలో ఎవరు ఊహించని విధంగా ఇంటర్నేషనల్ రేంజ్ లో దబిడిదిబిడిలాడించి తన యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. తర్వాత రాబోయే సినిమాలకి బంగారు బాటగా మార్చుకున్నాడు బాలయ్య. ఇలా డాకుమారాజ్ సక్సెస్ ను ఒకవైపు బాలయ్య, మరోవైపు నందమూరి అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే ఊపులో బాలయ్య సినీ కెరీర్ లో ఎపిక్ చిత్రం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలలో ఒకటి ఆదిత్య 369. కేవలం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాస్, మాస్ మూవీస్ ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో టైమ్ మిషన్ లాంటి అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథతో సినిమా రావడం అనేది అప్పట్లో ఒక అద్భుతం. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందంటూ అప్పటి విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన మొట్టమొదటి ఇండియన్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాను అప్పట్లోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించడం మరో విశేషం. అలాంటి క్లాసిక్ ని లేటెస్ట్ 4K టెక్నాలజీతో అప్డేట్ చేసి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఉగాది పండుగ సందర్భంగా 2025 ఏప్రిల్ 4న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అయితే ఈ చిత్రం మొదటి రోజే ప్రేక్షకుల నుండి ఊహించని రేంజ్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా తెరకెక్కించిన విధానం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మరీ ముఖ్యంగా బాలయ్య యాక్టింగ్ కి ఈ తరం ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. మళ్ళీ అప్పటి మ్యాజిక్ ని రీక్రియేట్ చేసిందనే చెప్పాలి. శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో బాలయ్య నటన అందరిని అబ్బురపరిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా బాలయ్య కెరీర్ లో ఒకప్పటి కల్ట్ క్లాసిక్ చిత్రం ఈ తరం ప్రేక్షకుల్ని ఇంతలా ఆకట్టుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక ఈ చిత్రం రీ రిలీజ్ లోను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఇలా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు 60 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసాడు బాలయ్య. ఈ సినిమా రీ రిలీజ్ కు ముందు చేసిన భారీ ప్రమోషన్స్ మొదటి రోజు కలెక్షన్స్ పై గట్టి ప్రభావమే చూపించిందని చెప్పాలి. ఇక రెండో రోజు దాదాపుగా 45 లక్షల గ్రాస్ వసూళ్లతో మంచి హోల్డ్ కొనసాగించగా, మూడో రోజు వీకెండ్ కావడంతో ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. మూడో రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 50 లక్షలకు పైగా రికార్డు వసూళ్లు సాధించింది. ఇలా బాక్సాఫీస్ వద్ద 3 రోజుల కలెక్షన్స్ మొత్తం దాదాపుగా 1,60,00,000 గ్రాస్ వసూళ్లు సాధించి మాస్ రచ్చ చేస్తున్నాడు బాలయ్య. ఇలా ఇంకో 2 రోజులు ఇదే హోల్డ్ ని కొనసాగిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2 తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ నుండి సమాచారం అందుతోంది. సో దట్స్ ఆల్ గైస్. ఆదిత్య 369 తో బాక్సాఫీస్ వద్ద బాలయ్య సాధిస్తున్న కలెక్షన్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.